గతంలో వైసీపీ ప్రభుత్వం చదువు పరిజ్ఞానం లేని కొంతమందికి సీట్లు ఇచ్చింది. అందులో వాళ్ళు కొంతమంది మంత్రులు కూడా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి టికెట్లు ఇవ్వటం కుదరదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంట. దీని మీద మీరేమంటారు? ఎందుబా ఎమ్మెల్యేలు చేసేదానికి ఏమైనా క్వాలిఫికేషన్ పెట్టారండి రాజ్యాంగంలో? ఎక్కడన్నా ఉందా? చదువు సంధ్య లేని వాళ్ళకు క్వాలిఫికేషన్ అంటే నాకే ముఖ్యమంత్రి కాకూడదు, నేను ముఖ్యమంత్రి అయిపోయినా. ఏ అర్హతతో నన్ను ముఖ్యమంత్రి చేశారబ్బా? ఏ అర్హతతో నేను ఈ సీట్లన్నీ కొట్టాను? అర్హత దీనికేమో అర్హత లేదే. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అంబేద్కర్ రాజ్యాంగంతో మాకేం పని? నాకు కావాల్సింది ఏం కావాలా? చంద్రబాబుని తిట్టేవాడు కావాలా, భూములు ఆక్రమించేవాడు కావాలా, మన ఖజానా నింపేవాడు కావాలా? వీళ్ళకి మనం సీట్లు ఇస్తామే కానీ అసెంబ్లీలో తిట్టాలా? అసెంబ్లీ అంటే ఏంది? రాజ్యాంగము శాసనాలు చేసేది, రాజ్యాంగాన్ని అనుసరించేది. ఆ రాజ్యాంగంతో నాకేం పని? ఈ శాసనాలతో మనకేం పని అన్నా? మనం పొగుడుకోవాలా. అన్నను పొగడితేందే చాలు. వాడు భీమసోనుడి కాళస్త్రి, వాడు వస్తాడు, అన్న యేసు ప్రభు అంటాడు, అన్న శ్రీకృష్ణుడు అంటాడు, మహానుభావుడు అంటాడు, ఇంకోటి గుమ్మడూరు జయరామ్ ఉన్నాడు, అతనేందో మహానుభావుడు, శ్రీ వెంకటేశ్వరుడు, అల్లా గిల్లా అన్నీ చెప్పేస్తాడు. అబ్బా, ఇవన్నా మనకి రాజ్యాంగంలో ఉండేదా? ఏందో వాళ్ళందరినీ మంత్రులు చేసాము. దేనికి చేసాము మంత్రులు? మీ ఇష్ట ప్రకారం దోసేనరా వేసేనరా అని చెప్పాము. అడ్డం వచ్చినోడిని తిట్టమన్నాం. అదే మనకు కావాల్సింది క్వాలిఫికేషను. ఎమ్మెల్యేలు కావాలంటే క్వాలిఫికేషన్ అని రాజ్యాంగంలో రాయలేదే. వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు చాలదా? వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు, నేను మంత్రి పదవులు ఇచ్చా. వాళ్ళు దోసుకుంటూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాము. ఇంకా దోసుకోక చంద్రబాబు నాయుడు మాత్రం కట్టుదిట్టాలు చేస్తామా? ఒరే, ఈ పొద్దు దోసుకొని నరికేస్తే కదా రేపు మళ్ళీ మంత్రులు కావాలా? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు ఏ మంత్రి అయితే ఉన్నాడో వాళ్ళ శాఖకు సంబంధించింది కాకుండా అవక్కడ ఏరే విషయాల గురించి ఏలు పెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణ చూస్తే కొడాల నాని గారు, ఆయన పౌర సరఫరాల శాఖ, ఆయన ఆ శాఖకు సంబంధించి మాట్లాడదు. మళ్ళీ అదేవిధంగా రోజా గారు ఉన్నారు, సంబంధించిన శాఖ గురించి మాట్లాడదు. సో దీని గురించి మీరేమంటారు? అబ్బా, ఇంకా ఇది భలే ప్రశ్న అండి. పౌర సరఫరాలు అంటే పరిజ్ఞానం లేదనుకోవాలి. అవును, ఇది కొడాల నాని గారు టైర్లు పంచర్లు వేసుకునేవాడు, క్యాష్నో డ్యాన్స్ వేసేవాడు, కోళ్ళ పందెం ఆడేవాడు. దీనికి ఏందబ్బా వానికి మంత్రి పదవి దేనికి ఇచ్చినాము? క్యాష్నో డ్యాన్స్ ఆడేదానికి, కోడి పందాలు ఆడేదానికి ఇచ్చినాము. పేరుకి బోర్డు వేసినాము అంతే. పౌర సరఫరాలోనే. పౌర సరఫరాలు అంటేనే మా వానికి తెలీదు. దానికని మేము సజ్జలను క్లర్క్ని పెట్టుకున్నాం కదా. ప్రెస్లో పనిచేసినాడు, మా ప్రెస్లో ఆయన పెట్టుకొని ఉన్నాము. అవన్నీ చూస్తాడు. ఈ కొడాల నాని కోడి పందాలు, చంద్రబాబును, లోకేష్ను వీళ్ళు తిట్టేదాన్ని కొన్ని పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా షైన్ అయిపోయినాడు. ఇంకా మనకేం పని ఇవన్నీ తీసి పక్కన అయినాం. ఇంకొక ఆమె జబర్దస్త్ ఏముంది, అబ్బా ఏం డ్యాన్స్, మహాన్ నటి, సినిమాల్లో నటి, రాజకీయాల్లో ఇంకా బాగా నటేసింది. ఒరే, మా నాయన్ని ఏం చేసింది? పంచిప్పి కొడతామనింది. మా నాయన్నే పంచిప్పి కొడితే ప్యాంట్ వేసుకున్నవన్నీ చంద్రబాబుని ఎట్లా ఆగుతుందని ఇచ్చాను నేను అంతే. అంటే ఇప్పుడు ఉన్న మంత్రుల్లో కొద్ది గొప్ప పని చేస్తున్న మంత్రి నేనేననేసి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పుకుంటున్నారు. అవును, మరి గుడివాడ అమర్నాథ్ గారు కూడా పని చేయట్లేదండి మీ ఉద్దేశం? అతను ఏం పని చేస్తున్నాడు? మన జగన్ అన్న ఏం చెప్తా ఉన్నాడు? డూప్ సమాచారాలన్నీ అవి చెప్తా ఉన్నాడు. ఫ్యాక్టరీల గురించి, కోడిగుడ్డు, అతనికి కోడిగుడ్డు గురించి తెలిసినండి. గుడ్డు గురించి తెలియనోడు ఒక మంత్రి. సాఫ్ట్వేరు, ఆయన ఐటీ మంత్రి అంట. ఐటీ అనేది ఐ తెలుసు, టీ తెలుసు. ఐ అంటే ఏంటంటే ఇల్లుని, టీ అంటే ఏంటంటే తిట్టేదని. ఈ రెండే మనకి తెలిసేదే. గుడివాడ అమర్నాథ్కో చదువు సంధ్య లేదు అని చెప్పిన వాడు డిక్షనరీ ఒకటి ఎత్తుకొని ఇంగ్లీష్ నేర్చుకొని వచ్చేసినాడు. లోకేష్ బాబు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినంత ఐటీ మంత్రితో నీకు ఎత్తుకొచ్చి ఇచ్చినాడు. వాడిని గుడ్డుకును బెడ్డుకు తేడా తెలియదు, ఇచ్చేసినాడు. వాడు మంత్రి అయిపోయినాడు. ఏదో ఒకటి నోటుకు వచ్చింది మాట్లాడాలి కాబట్టి మంత్రి పదవి ఇచ్చినాడు. గెట్ అవుట్ అయిపోయింది, వన్ పీరియడ్ అయిపోయింది, పోయినాడు. ఓకే.